మనం చూస్తుంటాం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సినిమా నటులు కానీ, సినీ నటులు బాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, హాలీవుడ్ కానీ, లేదంటే సీరియల్ వాళ్ళు కానీ, యాంకర్లు కానీ, ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని వచ్చేసి చాలామంది అయితే చాలా బ్రాండ్స్ని అయితే ప్రమోట్ చేస్తున్నారు. అయితే మనం చేసే బ్రాండ్ అనేటువంటిది ఎట్లాంటిది అని అబ్జర్వ్ చేయడంలో, లేకపోతే దాని పూర్తి డీటెయిల్స్ తెలియకుండా కొద్దిమంది అయితే దానికి ప్రచారం చేస్తుంటారు, దానికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఆ రోజు డబ్బుల కోసం మనకైతే దానికి అంబాసిడర్గా పనిచేస్తాం, కానీ ఆ సంస్థ ఎట్లాంటిది, ఎంతవరకు కస్టమర్స్ని నిలబెట్టుకుంటుంది, కస్టమర్ల నమ్మకాన్ని నిలబెడుతుంది అనేటివి ఏవి చూడకుండా అయితే అంబాసిడర్గా ఉంటారు, దాన్ని ప్రమోషన్ అయితే చేస్తారు. ఈ మధ్య ఇంకా ఎంత వర్స్ట్ తయారైందంటే సోషల్ మీడియాలో ఈ ఏమంటారు బెట్టింగ్ యాప్స్, ఆ బెట్టింగ్ యాప్స్కి కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటోళ్ళు బ్రాండింగ్ చేస్తున్నారు. కొన్ని సంస్థల్లో ఈవెన్ ఆ సంస్థ ఏడుందో తెలియదు, కానీ ఆ సంస్థకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ చిరంజీవో లేకపోతే ఇంకో ఆయన్నో చేసిండు అని చెప్పేసి, అంటే పేరు ఎందుకు తీసుకుంటున్నామంటే అట్లాంటి వాళ్ళు, ఆ చిరంజీవి అయినా వచ్చు, లేకపోతే ఇంకో అయినా వచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, ఆ ఫేస్లను చూసి ఆ సెలబ్రిటీ చెప్పిండంటే, ఇప్పుడు జనరల్గా మహేష్ బాబు థమ్స్అప్ లాంటి దాంట్లో కూడా వస్తుంటాడు, లేదనుకుంటే ఏదన్నా లలిత జ్యువెలర్స్ లాంటివి వస్తుంటాయి, లేదంటే మనం పెద్ద పెద్ద షాపుల మీద పెద్ద పెద్ద హీరోయిన్లు అట్లాంటి వాళ్ళు కూడా బ్రాండింగ్ చేస్తుంటారు. సో మనం ఏమనుకుంటామంటే వాళ్ళు అంత పెద్దోళ్ళు కనిపించిన కాబట్టి వాళ్ళ అభిమానులు దానికి కొంచెం అట్రాక్ట్ అయ్యేట్టు ఉంటుంది. రెండవది ఏంటంటే, ఎవరైనా ఓ సెలబ్రిటీ అంటే ప్రపంచానికి ప్రజలకి చాలా దగ్గరగా, లేదంటే ప్రపంచంలో ప్రాచుర్యం పొందినటువంటి సెలబ్రిటీలు చెప్తున్నప్పుడు వాళ్ళు వాటి గురించి అంత తెలుసుకొనే బ్రాండింగ్ చేస్తున్నారనేటువంటి అజంప్షన్కి అభిమానులు వచ్చేటు ఉంటుంది. కానీ వాళ్ళు ఆ బ్రాండింగ్ చేసేటోళ్ళు ఆ బ్రాండ్ ఏం చేస్తుంది, దానివల్ల ప్రజలు ఏమైనా లాభం ఉందా, నష్టం ఉందా, రేపు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, అవన్నీ తెలుసుకోకుండా బ్రాండింగ్ చేస్తే మాత్రం వాళ్ళని నమ్మినోళ్ళు, వాళ్ళని చూసి ఉన్నోళ్ళు కూడా ఇబ్బంది పోతారు. చివరికి వాళ్ళు కూడా ఇబ్బందుల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి ఎగ్జాంపులే ఇక్కడ సుమ మీద అయితే ఓ కేసు అయితే అయ్యింది. వాణిజ్య ప్రకటన వివాదంపై సుమ అయితే స్పందించింది. ఇక జరిగింది ఏంటంటే, ఆమె యాడ్ చూసి ప్లాట్స్ కొనమంటూ బాధితులు ఆరోపించి కేసు అయితే పెట్టినరంట. ఇక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి నేను గతంలో చేసిన వాణిజ్య ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఆ యాడ్ను 2016 నుంచి 18 వరకు ప్రసారం చేయాలని సదరు రియల్ ఎస్టేట్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. కానీ వాళ్ళు ఎలాంటి పర్మిషన్ లేకుండా యాడ్ని ఇంకా టెలికాస్ట్ చేస్తున్నారంట. ఆ సంస్థకు లీగల్ నోటీస్ కూడా పంపించిందంట. అధికారిక ఛానల్స్లో ప్రసారమయ్యే యాడ్స్లో మాత్రమే ప్రజలు నమ్మాలి అంటూ ఆమె ఇన్స్టా ఖాతాలో అయితే పెట్టినరంట. అయితే స్టోరీ ఏంటంటే, రాజమండ్రికి చెందిన రాకీ అవెన్యూస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్స్ పేరిట జనం నుంచి సుమారు 88 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిందంట. ఈ రియల్ ఎస్టేట్ యాడ్లోనే సుమ, ఆమె భర్త కూడా బ్రాండ్ అంబాసిడర్లు కూడా పనిచేసిండ్రు. వాళ్ళు కూడా ఆ ప్రచారకర్తలుగా ఆ రాజమండ్రికి సంబంధించినటువంటి రాకీ అవెన్యూస్ అనే సంస్థకు పనిచేసిండ్రంట. దాదాపు ఆ రాకీ అవెన్యూస్ అనే సంస్థ ఇట్లా సెలబ్రిటీలతోటి యాడ్స్ చేయించి అవి పబ్లిక్ చేయడం వల్ల, అంటే కొద్దిమంది ఏంటంటే సుమ అని, రాజు కంటల అని, లేకపోతే ఇంగోరు కానీ దాంట్లో కనిపిస్తే వీళ్ళు కనిపిస్తున్నారంటే నిజంగా ఆ సంస్థ నమ్మకమైనటువంటి సంస్థనేమో అని నమ్మి దాంట్లో డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారంట. దాదాపు ఆ సంస్థ 88 కోట్ల రూపాయలు కూడా మోసం చేసిందంట. సో సెలబ్రిటీలు కూడా ఏదైనా సంస్థకు బ్రాండింగ్ చేస్తున్నప్పుడు మినిమం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో అంటే ఫ్యూచర్ ఏం జరుగుతుంది అనేటువంటిది అయితే మనం కూడా మనుషులమే, దైవాంత సంభూతులం అయితే కాదు. రేపటి నాడు వాడు మోసం చేస్తాడని, కానీ అట్లీస్ట్ వాళ్ళకు ఆఫీస్ ఉందా, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉందా, అవన్నీ మినిమం వెరిఫై చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇంకోటి, ఈ మధ్య సైబర్ క్రైమ్ చేస్తున్నటువంటి సంస్థలు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టుకొని చేస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది చూడాల్సిన బాధ్యత అయితే ఇన్ఫ్లుయెన్సర్స్గా మీ మీద ఉంటుంది. లేదంటే జనాలు మోసపోతే మీ మీద కూడా కేసులు అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి.